మూవీ నేమ్ వచ్చేసి ట్రైన్ టు భూషణ్. 1 hour 53 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎప్పుడో 2016లో రిలీజ్ అయింది. సో చాలామంది చూసే ఉంటారు. బట్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం ఈ వీడియో. ఎప్పుడో మూవీని ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను అంటే దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే అద్దిరిపోయింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు. మంచి ఎమోషనల్ టచ్ ఉంటుంది మూవీలో. ఇంకా మూవీ జోనర్కి వస్తే సర్వైవల్, హారర్, థ్రిల్లర్. ఇంకా స్టోరీ లైన్కి వస్తే సియోకో అనే ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్. అతనికి ఒక చిన్న అమ్మాయి సువా ఉంటుంది. ఆ అమ్మాయి తన బర్త్డే రోజు తన తల్లి దగ్గరికి భూషణ్ తీసుకెళ్లమని అడుగుతుంది. సియోకో దానికి ఓకే అని ట్రైన్లో భూషణ్ బయలుదేరుతారు. అదే టైంలో జాంబీ వైరస్ సోకిన ఒక వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కుతారు. సియోకో తన కూతుర్ని కాపాడుకున్నాడా లేదా, ఆ ట్రైన్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆ జాంబీస్ని ఎదుర్కొని సర్వైవ్ అయ్యారా లేదా అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే చాలా నచ్చేసింది. ఎమోషనల్ సీన్స్, యాక్షన్, లవ్, జాంబీ సీన్స్, థ్రిల్లింగ్తో కూడిన పవర్ ప్యాక్ మూవీ. ఇంకా మూవీ బిగినింగ్కి వస్తే స్టోరీలోకి కిక్గా తీసుకెళ్తారు డైరెక్టర్. అందుకే అస్సలు బోర్ అనిపించదు. మూవీలో మెయిన్గా అప్రిషియేట్ చేయాల్సింది సినిమాటోగ్రఫీ. ట్రైన్లో ఉన్న తక్కువ స్పేస్లో బ్రిలియంట్గా షూట్ చేశారు. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ లవ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్లో ఏడ్ కూడా వచ్చింది. జాంబీస్ నుంచి వాళ్ళందరూ తప్పించుకునే ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపించింది. హ్యూమానిటీ అండ్ సెల్ఫిష్నెస్ ఈ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్. కొందరు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే ఇంకొందరు ఎదుటివారికి సహాయం చేస్తారు. ఈ రెండు సీన్స్ చాలా బాగా అనిపించాయి. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మెయిన్లీ జాంబీస్ మేకప్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ శాంగ్వా ప్రజెంట్ స్పిరిట్ మూవీలో విలన్గా చేస్తున్నారు. ఈ మూవీలో అయితే యాక్టింగ్ చింపేశారు. ఉన్న ప్రతి సీన్లో రష్ ఫీలింగ్ వచ్చింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా చేశారు. ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ రోల్ని పర్ఫెక్ట్గా పే ఆఫ్ ఇచ్చారు డైరెక్టర్. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes పీక్స్లో ఉంటుంది. ఇటు ఎమోషనల్గా అటు థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది. డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. నేనైతే 100% రికమెండ్ చేస్తా. నా రేటింగ్ వచ్చేసి 10 out of 10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.